దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకులను అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడా వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళ తన యొక్క ఉచితమైన కృపను బట్టి, అపారమైన ప్రేమను బట్టి మనల్ని సజీవ లెక్కల నుంచి ఆయన జీవాధిపతి అయినటువంటి దేవుడు తన జీవాన్ని మనలో పెట్టి నిత్యరాజ్యానికి వారసులు అవటానికి ఆయన మనకు జీవ కిరీటాన్ని ధరింపు చేయటానికి మన యొక్క పేరుని జీవ గ్రంథంలో లిఖించి ఆ రీతిగా తన బిడ్డలుగా మనల్ని చేసుకోవటానికి ఆయన మనల్ని ప్రేమించి ఆయన కృప చొప్పున కరుణించి తన వాత్సల్యం చొప్పున మనలను బలపరిచి అనుదినము మన పట్ల నూతన వాత్సల్యాన్ని పుట్టిస్తూ తన బాహువులు మన మీద చాపి ఈ రీతిగా తన సన్నిధికి తీసుకొచ్చిన విధానం కొరకు ఆయన మనం ఎంతో స్తుతించవలసిన వారంగా ఉంటున్నాము, కొనియాడవలసినటువంటి వారంగా ఉంటున్నాము. అయితే నా ప్రియమైన వలన ఆయన లేనిదే మనం లేము, దేవుడు లేనిదే మనం లేము. మనకు కలిగినవన్నీ కూడా దేవుడు ఇచ్చినటువంటివే. దేవుడు లేకుండా మనకి ఏది కలగల. అట్టి రీతిలో దేవుడు మనల్ని మహిమపరచడానికి, తన నామం మన ద్వారా కనపరచబడటానికి, తన నామం మన ద్వారా తన నామానికి మనం సాక్షులుగా నిలబడటానికి ఆయన తన విశేషమైనటువంటి కృప చేత రక్షించి తన రక్తాన్ని సిలువలో చిందించి ఆ రక్తం ద్వారా మనను కడిగి శుద్ధి చేసి మనల్ని పవిత్రులుగా చేసి రక్షించి మరి ఈ రీతిగా తన బిడ్డలుగా చేసుకున్నాడు. ఆయన బిడ్డలమై ఉండటం ఎంతో గొప్ప విషయం, ఎంతో గొప్ప ధన్యత. ఈ లోకంలో ఎవరికీ లేని ధన్యత మనకి ఇచ్చాడు. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళగా ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక, ఆయన చేత మనం ఏర్పాటు చేయబడ్డాం కనుక, ఆయన యొక్క ప్రణాళికలో ఆయన యొక్క చిత్తంలో మనం ఉన్నాం కనుక మనం దేవుని యొక్క సన్నిధికి రాగలుగుతున్నాం, ఆ దేవుని యొక్క సన్నిధిని అనుభవించగలుగుతున్నాం. అయితే మనకు ఒక మహిమకరమైనటువంటి భవిష్యత్తు ఉంది, మహిమ కలిగినటువంటి భవిష్యత్తు మనకి ఉంది. మన భవిష్యత్తు ఏంటో మనకు తెలియదు, కానీ మన భవిష్యత్తు ఎరిగిన దేవుడు మనకు తెలుసు కనుక ఆ భవిష్యత్తు ఎరిగిన దేవుని దగ్గరకు మనం వచ్చినప్పుడు, ఆ దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆ దేవుని యందు నమ్మకాన్ని ఉంచినప్పుడు, ఆ విశ్వాసం ద్వారా మనం ఆశీర్వదించబడటమే కాకుండా అనేకులకు మనం ఆశీర్వాదకరంగా మారినట్లు ఆయన చేసేటువంటి దేవుడు. అదే మనకు మహిమ కలిగినటువంటి భవిష్యత్తు కలుగ చేస్తుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 20వ వచనంలో విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను. విశ్వాసమును బట్టి జరగబో సంగతుల విషయమై యాకోబు మరి ఇస్సాకు యాకోబును ఏశావును ఆశీర్వదించాడు. విశ్వాసం అంటే మనం ఆశీర్వాదం పొందటం మాత్రమే కాదు, కానీ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్టు కూడా అది కారణం అది కారణము అవుతుంది, అది సహాయం చేస్తుంది. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళరా, విశ్వాసాన్ని బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించును అని లేఖనం సెలవిస్తుంది. యాకోబేమో పరిశుద్ధులకును, ఏశావేమో పాపులకును సూచనగా కనపడుతూ ఉంది. విశ్వాసం అంటే అనేది మనం అంటే విశ్వాసం అనేది మనం ఇరువురికి అంటే పరిశుద్ధులకు మరి పాపులకు కూడా ఆశీర్వాదకరంగా ఉండటకు మరి అది మనకి సహాయం చేస్తూ ఉంది. అంటాడు అక్కడ పౌలు భక్తుడు, మేము రక్షింపబడి వారి పట్లను
అలాగే నశించిపోతున్నటువంటి వారి పట్లను నశించి పోతున్నటువంటి వారి పట్లను క్రీస్తు సువాసన అయి ఉన్నాము. అంటే మరి అక్కడ ఆశీర్వాదం అయి ఉన్నాము. రక్షింపబడిన వారి పట్లను, నశించిపోతున్నటువంటి వారి పట్లను కూడా పౌలు భక్తుడు అంటాడు, క్రీస్తు సువాసన అంటే ఆశీర్వాదం అయి ఉన్నాము అని చెప్తా ఉన్నారు. మనం ఆశీర్వాదం పొందుటకు మాత్రమే కాదు, కానీ ఇతరులకు ఆశీర్వాదాలు ఇచ్చుటకును విశ్వాసం మనకి సహాయం చేస్తుంది. అంతే కదా. అబ్రహాము నమ్మి విశ్వసించాడు కనుకనే విశ్వాసులకు తండ్రి అయ్యాడు. దేవుని మాటను నమ్మాడు, దేవుని మాట ఎందుకు విశ్వాసం ఉంచాడు. మరి తనకు చాలా సంవత్సరాల తర్వాత ఆయన ఒక కుమారుని ఇచ్చినప్పుడు ఆ కుమారుని మళ్ళా నేను తిరిగి తీసుకుంటానని మోరియా పర్వతం దగ్గరికి తీసుకురామని చెప్పినప్పుడు అబ్రహాంతో దేవుడు, నువ్వు ఇచ్చి మరి నా కుమారుని నువ్వు తీసుకుంటున్నావేంటి అని దేవుణ్ణి అడగలేదు. కానీ తను ప్రయాణమై మరి వెళ్ళాడు. భార్యతో కూడా, శారాతో కూడా చెప్పలా. పనివారితో కూడా ఏం చెప్తాడు, మేము మళ్ళా తిరిగి వస్తాం, ఇక్కడే ఉండండి అని చెప్తాడు. ఆయన యొక్క విశ్వాసం అనేకులకు ఆశీర్వాదకరంగా మారింది. ఆయన యొక్క విశ్వాసం ఏంటి అంటే, ఇచ్చిన దేవుడు తీసుకోడు, ఇచ్చిన దేవుడు నా బిడ్డని మరలా తిరిగి తన దగ్గరికి చేర్చుకోడు అనేటువంటి గొప్ప విశ్వాసం. ఆ విశ్వాసంతోనే ఆయన తన బిడ్డను అడిగినప్పుడు ఆయన మారు మాట్లాడకుండా బలి ఇవ్వటానికి మరి అక్కడ ఇస్సాకు అడుగుతాడు, గొర్రెపిల్ల ఏది అని. యెహోవా ఈరే, గొర్రెపిల్లని యెహోవా చూసుకుంటాడు అని విశ్వాసంతో చెప్పాడు. కనుకనే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. మనమందరము కూడా అబ్రహాం యొక్క సంతానం. అలాగే మన విశ్వాసం కూడా, ఆ విశ్వాసం ద్వారా అబ్రహాము ఆశీర్వదించబడటమే కాకుండా ఆ విశ్వాసం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి సహాయం చేసింది. అలాగే మన విశ్వాసం ద్వారా మనము కూడా ఆశీర్వదించబడటమే కాకుండా ఆ విశ్వాసం అనేకులకు సహాయం చేసేటువంటిదిగా ఉండాలి నా ప్రియమైనటువంటి వాళ్ళగా. అవును, అబ్రహాము ఇంకొక మాటగా చూస్తే, ఆ దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకునై ఉన్నాడు, ఆ పునాదులు గల పట్టణం వైపు చూచాడు. వెలి చూపుతో కాక విశ్వాసంతో చూచాడు. అలాగే మనం కూడా దేన్నైనా కూడా వెలిచూపుతో కాక దేవునికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా మనకు మన మన అవసరతలోనేమి, మన అక్కర్లలోనేమి, మన కష్టంలోనేమి, మన ఇబ్బందిలో ఇరుకులోనేమి మనం విశ్వాసంతో దేవుడి వైపు చూడాలి. ఆ విశ్వాసం మనం ఆశీర్వదించబడటమే కాకుండా మన ద్వారా అనేకులకు ఆ విశ్వాసం మిక్కిలి ఆశీర్వాదకరంగా మారుతుంది నా ప్రియమైనటువంటి వాళ్ళరా. కనుకనే జరగబో సంగతులను గురించి విశ్వాసమునకు ఒక స్పష్టమైనటువంటి దృష్టి, మరి భవిష్యత్తును గురించినటువంటి విజ్ఞానం ఉంది. విశ్వాసం ద్వారా భవిష్యత్తును చూచువారు భవిష్యత్తు ఆశీర్వాదాలను కూడా చూడగలుగుతారు. అక్కడ ఇస్సాకు జరగబో సంగతులు ఇస్సాకుకి తెలిసినవి కావు, విశ్వాసం ద్వారా తెలుసుకున్నాడు. కనుకనే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, యాకోబుని ఏశావుని పిలిచాడు. ఆ రీతిగా ఇక్కడ విశ్వాసం ద్వారా జరగబో సంగతులు అంటే
భవిష్యత్తును గురించినటువంటి సంగతులు మరి మనకు తెలుస్తాయి. అయితే మరి నా ప్రియమైనటువంటి వాళ్ళుగా మరి మనం కూడా ఆ జరగబోయేటువంటి సంగతులు విషయమై తెలుసుకోగలిగినటువంటి జ్ఞానం, ఆ భవిష్యత్తును గురించినటువంటి జ్ఞానం మనకి ఎలా వస్తది అని అంటే, విశ్వాసంతో మన స్పష్టమైనటువంటి దృష్టి భవిష్యత్తును గురించిన జ్ఞానం కూడా కలుగుతుంది. మన విశ్వాసం ద్వారా భవిష్యత్తును చూడొచ్చు. భవిష్యత్తు ఆశీర్వాదాలను కూడా చూడగలుగుతాం. అయితే నా ప్రియమైన వాళ్ళరా, ఆయన విశ్వాసం ద్వారా ఆ కుమారుడు మరి వధింపబడడు అనేటువంటిది అక్కడ అబ్రహాం కూడా చూశాడు. చూశాడు కనుకనే అక్కడ ఆ విశ్వాసం ద్వారా ఆయన యొక్క భవిష్యత్తు కూడా ఆశీర్వదించబడింది. ఆ భవిష్యత్తు ఏంటి అంటే, అనేకులకు అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఏర్పరచబడటమే ఆయన యొక్క భవిష్యత్తు. అలాగే మన పట్ల కూడా దేవుడు మన మన భవిష్యత్తు గురించినటువంటి ఆశీర్వాదాలు ఏమైతే ఉన్నాయో అవి మనం విశ్వాసం ద్వారా చూడాలి. పాల్ యాంగిచో గారు చర్చిని కట్టేటప్పుడు మరి బ్యాంకులో లోన్ తీసుకోవటానికి అయితే ఆయనకెవరు తెలియదంట. బ్యాంక్ మేనేజరు తెలీదు, ఎవరు తెలీదు. ఆయన అప్పుడు డైరెక్ట్‌గా బ్యాంక్ మేనేజర్ గారి దగ్గరికి వెళ్లారంట. వెళ్ళినప్పుడు ఆ లోన్ విషయమై మాట్లాడినప్పుడు మనమైతే ఆ బ్యాంకులోకి వెళ్ళటానికి సంశయిస్తాం. ఆ తర్వాత ఎవరన్నా తెలిసిన వాళ్ళుండి చెప్తే బాగుంటుందనుకుంటాం. కానీ పాలెంచి గారి విశ్వాసం ద్వారా అక్కడికి వెళ్లారు. వెళ్ళినప్పుడు ఆ బ్యాంక్ మేనేజర్ గారు లోన్ ఇవ్వటానికి ఒప్పుకున్నారు. అది ఆయనకు మహిమ కలిగినటువంటి భవిష్యత్తుని ఏర్పాటు చేసింది. ఆ మహిమ కలిగిన భవిష్యత్తు ఏంటి అంటే, పాలి యాంగిచో గారి ద్వారా అక్కడ అనేకమైనటువంటి విస్తృతమైనటువంటి దేవునికి ఇష్టమైనటువంటి పరిచర్య ఇక్కడ జరిపించబడింది. అలాగే మనం కూడా మనమంత విశ్వాసాన్ని ఉంచినప్పుడు, ఆ విశ్వాసం ద్వారా ఆయన ఆ భవిష్యత్తును చూచాడు. మనం కూడా మన విశ్వాసం ద్వారా ఆ భవిష్యత్తును చూడాలి. ఆ భవిష్యత్తును ఎరిగినటువంటి వాడు మన దేవుడు కనుక. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం మన కొరకు ఉంచబడినటువంటి ఆ భవిష్యత్తు ఆశీర్వాదాలని చూడలేకపోయినట్లయితే, ఇతరుల కొరకు ఉంచబడినటువంటి భవిష్యత్తు ఆశీర్వాదాలను కూడా మనం చూడలేము. మనం మన కొరకు ఉంచబడిన భవిష్యత్తు యొక్క ఆశీర్వాదాన్ని చూడగలిగినట్లయితే, మా బిడ్డలున్నారు. వారి యొక్క భవిష్యత్తు ఆశీర్వాదం ఇలా ఉంటుంది అని నేను విశ్వాసంతో చూసినప్పుడు, మరి ఇంకా ఆ విశ్వాసం ద్వారా అనేకులు ఆశీర్వదించబడతారు. అలా చూడలేకపోయినట్లయితే మనం ఇతరుల కొరకైనటువంటి ఆ భవిష్యత్తు ఆశీర్వాదాలను కూడా మనం చూడలేము. ఒకవేళ అందరూ అనుకుంటారు, భవిష్యత్తు ఇలా ఉంటుందని మనం విశ్వాసంతో చూచినప్పుడు, అది విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. అవునా? నా యందు నిరీక్షణ ఎప్పుడు సిగ్గుపరుస్తావు మనపరుచలేదు. ఇప్పుడు ఆ విశ్వాసం అనేటువంటిది నా ప్రియమైనటువంటి వలన ఆ యొక్క భవిష్యత్తు అనేటువంటిది విశ్వాసం ద్వారా చూడాలి. విశ్వాసం ద్వారా చూడగలిగినట్లయితే మనం ఆశీర్వదించబడటమే కాకుండా అనేకులకు కూడా ఆశీర్వాదకరంగా మనం ఉంటాము నా ప్రియమైన వాళ్ళరా. అయితే మరి మనం ఎప్పుడు కూడా భవిష్యత్తులోని సమస్యలను గురించి బాగా కలవరపడతా ఉంటాము. నేను కూడా ఒక మాట చెప్తా. మా చిన్నబ్బాయి కొడుకు బ్లెస్సింగ్ ఉన్నాడు. వాడి గురించి వాళ్ళు కలవరపడతారు. నేను అంటే కలవరపడటము అంటే వాడు చక్కగా మరి ఈ రోజుల్లో పిల్లలకు మనం చూస్తా ఉంటారు. చెడ్డ అలవాట్లేమీ లేవు కానీ ఆ క్రికెట్‌ని చూస్తారు.
ఇప్పుడు బాగా చదవాలి కదా, ఇప్పుడు బాగా ప్రార్థన చేయాలి కదా, ఇప్పుడు బాగా వాక్యాన్ని చదవాలి కదా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి కదా, అన్నీ కలవరపడుతూ ఉంటారు వాడి భవిష్యత్తు గురించి. కానీ మన విశ్వాసాన్ని బట్టి నేనంటాను, దేవుడు తనకు ఒక నిర్ణయించినటువంటి ఒక భవిష్యత్తు అనేది ఉంది. రాబోయే కాలంలో దేవుడు ఆశీర్వదించి తనని ఆయన బిడ్డగా చేసుకుంటాడు అని నేను అన్నప్పుడు కొంచెం నన్ను అంటే మరి ఈ రోజుల్లో ఉన్నటువంటి వారి జ్ఞానానికి నా జ్ఞానం సరిపోదు కదా! ఆ! భలే చెబుతున్నావే అంటారు. కానీ ఆ విశ్వాసంతో మనం బిడ్డలను చూచినప్పుడు వారి పట్ల దేవుడు నిర్ణయించినటువంటి ఆ యొక్క ప్రణాళిక దేవునికి మహిమకరంగా ఉంటుందా భవిష్యత్తని మనం ఆలోచన చేసినప్పుడు అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. వాడు ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటాడు. వాడు దేవుని కృప పొందిన బిడ్డ. దేవుడు అలా మాట్లాడుతున్నాడు అని నేను చెప్తా ఉంటాను వాడి భవిష్యత్తుని గురించి. అవును. అంటే ఆ విశ్వాసం మనలో ఉంటే దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. అయితే నా ప్రియమైన వాళ్ళరా, ఆ భవిష్యత్తుని గురించి కలవరపడకూడదు. రాబోయే కాలాన్ని గురించి భయపడకూడదు. మరి ఎటువంటి ఆశీర్వాదాన్ని కలవరపడ్డట్టయితే, ఎటువంటి భయపడినట్లయితే, ఎటువంటి ఆశీర్వాదాన్ని పొందలేరు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. ఇతరులకు ఆశీర్వాదకరంగా కూడా మనం మారలేము. యేసు ప్రభు యొక్క పెండ్లి కుమార్తెను గురించి సామెతల గ్రంథం 31 అధ్యాయం 25 వచనంలో ఆమె రాబో కాలం విషయమై నిర్భయముగా ఉండును. మరి ఆనందించును. ఆమె ఆ పెండ్లి కుమార్తె రాబోయేటువంటి కాలం విషయమై భయం లేకుండా ఉంటుందంట. మరియు ఆనందిస్తా ఉంటుంది అని వ్రాయబడి ఉంది. విశ్వాసం కలిగినటువంటి దేవుని బిడ్డలైన మనకు భవిష్యత్తుని గురించినటువంటి భయం ఉండదు. కానీ రాబోయే కాలం విషయమై మనకి ఆనందం ఉండాలి. ఉంటుంది. ఆ! భయం ఉండదు. అప్పుడు ఆమె ఎట్లా మరి రాబో కాలం విషయమై నిర్భయంగా ఆమె ఎట్లా ఉందో, నిర్భయంగా ఉంది కదా పెండ్లి కుమార్తె. అలాగే మనకు కూడా భయం లేకుండా అలాగే మనం ఆనందంగా ఉంటాము. కనుక నా ప్రియమైన వాళ్ళరా, మన చింతలన్నిటిని కూడా దేవుని పాదాల యొద్ద పెట్టి, ఒక మహిమ కలిగినటువంటి భవిష్యత్తును బట్టి, మనకొక మహిమ కలిగినటువంటి భవిష్యత్తుంది అని ఆ భవిష్యత్తుని బట్టి మనం ఎలా ఉండాలి అంటే, ఆనందించేవారుగా ఉండాలి. ఇర్మియా గ్రంథం 29 అధ్యాయం 11 వచనంలో, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అంటే నా ప్రియమైన వాళ్ళరా, అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు అంటుంది దేవుని యొక్క వాక్యం. అవును. మనల్ని గురించి దేవుడు ఉద్దేశించినటువంటి సంగతులు మనం ఆయన ఎరుగుదును అంటున్నారు. అవి రాబోయేటువంటి కాలం ముందు మనకు నిరీక్షణ కలిగించేటువంటివిగా ఉంటాయి కానీ, అవి సమాధానకరమైనటువంటివిగా ఉంటాయి కానీ, ఆ ఉద్దేశ్యాలు హానికరమైనటువంటివిగా ఉండవు. అదే మన భవిష్యత్తు. విశ్వాసంతో మనం సమాధానకరంగా, భయం లేకుండా మన దేవుడు మన పట్ల ఉద్దేశించినటువంటి ఉద్దేశ్యాలు, మన బిడ్డల పట్ల ఉద్దేశించినటువంటి ఉద్దేశ్యాలు హానికరంగా ఉండవు. సమాధానకరంగా ఉంటాయి. అవి మేలుకే గాని, అవి కీడుకు కాదని గుర్తెరిగి, మన భవిష్యత్తుని గురించి మనం చింతపడక, మన భవిష్యత్తుని గురించి మనం కృంగిపోగా, మన బిడ్డల భవిష్యత్తుని గురించి మనం చింతపడి కృంగిపోక, వారి యొక్క భవిష్యత్తు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుందని మనం విశ్వసించినట్లయితే విశ్వాసంతో
ఆ విశ్వాసం ద్వారా మనము ఆశీర్వదించబడతాం. మన బిడ్డలు ఆశీర్వదించబడతారు. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటారు. దేవుడి వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడినందుకు దేవునికి ఏమి ఇచ్చినా తీర్చుకోలేం, కానీ రక్షణ పాత్రను చేతిపట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను ప్రభా. ఈ వాక్యం మనం వినికిడి ద్వారా ఫలభరితం చేయను గాక. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, మాకు ఒక మహిమకరమైనటువంటి భవిష్యత్తు ఉన్నదని మీరు మాట్లాడారు కృప. విశ్వాసం ద్వారా మేము అట్టి మహిమకరమైనటువంటి భవిష్యత్తును పొందుకోవాలని, మేము ఆశీర్వదించబడి అనేకులకి ఆశీర్వాదకరంగా మారాలని మీరు మమ్మల్ని ఉద్దేశించినటువంటి సంగతులు అవి హానికరం కాదు, అవి సమాధానకరమైనటువంటివి అని మీరు మాట్లాడినటువంటి విధానం కొరకు ఏమిచ్చి మేము ఇక్కడ తీర్చుకోలేం. మేము సంశయించగా పెళ్లి మధ్య నిర్భయంగా రాబోతాం, సిద్ధపడతా ఉంది. అలాగే మేము కూడా నిర్భయంగా, భయం లేకుండా ఆనందిస్తూ పెళ్లి కుమార్తెగా మేము కూడా సిద్ధపడాలి కదా ప్రభా. అట్టి మహిమకరమైన భవిష్యత్తు మాకు ఇస్తున్నందుకు, మమ్మల్ని పెళ్లి కుమార్తెగా కూడా రూపొందిస్తున్నందుకు నాయనా మీకే వందనాలు. నీ మహిమను మా మీద ఉంచండి ప్రభా. నీ మహిమను మా కుటుంబాల మీద కుమ్మరించండి ప్రభా. మీ కల్వరి శిలువలో చిందించిన రక్తం మా కుటుంబాల మీద, మా యవనస్తులైన బిడ్డల మీద, మా మీద, ప్రతి దాని మీద మీరు కప్పి మీ ఘన నామానికి మహిమ తెచ్చుకోమని త్వరగా రానయ్యన్న యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.